హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక సమాచారం. రెండో విడతలో ఎవరెవరికి వస్తాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని 15 నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఒక్కో ఇంటి విలువ సుమారు 11 లక్షలు కాగా ఇందులో 5 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీగా అందించే విధానం ఉంది. మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి విడతలో నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో విడతలో నియోజకవర్గానికి సుమారు 2,500 ఇళ్లను మంజూరీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో సొంత స్థలం ఉన్న L1 కేటగిరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. L1 కింద ఎంపికైన వారికి ఇంటి నిర్మాణానికి మొత్తం 5 లక్షలు 4 విడతల్లో అందుతాయి. పునాదికి 1 లక్ష, గోడలకు 1,25,000 రూపాయలు, స్లాబ్కు 1,75,000 రూపాయలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు ఇస్తారు. సొంత స్థలం, ఇల్లు లేని అర్హులకు L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది. మీరు ఎంపిక అయ్యారా లేదా అనేది అధికారిక ఇంద్రమ్మ ఇళ్ల వెబ్సైట్లో ఆధారు, మొబైలు లేదా అప్లికేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే దరఖాస్తు సమయంలో 100 రూపాయల అప్లికేషన్ ఫీజు, 10,000 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ తీసుకున్నట్లు సమాచారం. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.